నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకైతే ఉగాది దగ్గరలో ఉంది గురుగారు. ఆల్రెడీ పంచాంగం అయితే మీరు చూసేసే ఉంటారు. సో మనం రాసులై కూడా చేద్దాము. కానీ ముందుగా ఈ పరాభవ నామ సంవత్సరంలో మనం ఎట్లాంటి పరిస్థితులు చూస్తామంటారు? గతంలో మీరు చాలా రకాల ప్రెడిక్షన్స్ అయితే చెప్తూ వచ్చారు గురుగారు. మీరు చెప్పినవి అయితే చాలా వరకు జరిగినాయి ప్రస్తుతానికి. ఇంకా ఫ్యూచర్లో కంటే కూడా సిల్వర్దే 5 months బ్యాక్ చెప్పింది చాలా మంది అడుగుతుంది అదే. మీరు గురువు అతిచారం గురించి అని చెప్పారు, అది పర్ఫెక్ట్ గా వెళ్ళింది. అసలు అది ఎవరు పట్టించుకుని ఉంటారు. చాలా మంది ఏంటంటే గోల్డ్ రేట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ సిల్వర్ లో ఇంత చేంజ్ వస్తుందని అనుకోరు. కానీ అసలు విపరీతంగా పెరిగిపోయింది సిల్వర్ రేట్ ఈ 5 months లోనే. అవునండి. అవును పెరిగింది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంటుంది లేండి, డోంట్ వరీ. బట్ ఏదైనా అబ్నార్మల్ గా పెరిగింది మాత్రం మనం అప్పుడు ఆ రోజు అన్నాం కూడా. అసలు ఇంతగా ఎందుకు పెరుగుతుందో కూడా అర్థం కాదు సిల్వర్ అనుకున్నాం గుర్తుందా 5 months బ్యాక్. అవును గురుగారు. అదే కాకుండా మీరు రాజకీయ నాయకులకి కొన్ని ప్రమాదాలు ఉన్నాయని కూడా చెప్పారు, అలాగే ఫ్లైట్స్ గురించి కూడా చెప్పారు. సో అవన్నీ కూడా కొంచెం జరుగుతూనే వస్తున్నాయి. సో ఇప్పుడు ఇంకా మనం ఈ ఉగాది పరాభవనామ సంవత్సరం బట్టి ఈ సంవత్సరంలో మనం ఇంకా ఎట్లాంటి పరిస్థితులు చూస్తామంటారు పంచాంగం ప్రకారం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనంటే ఎప్పుడు కూడా ఈ సంవత్సరానికి అధిపతి ఎవరో చూసుకోవాలి. ఈ సంవత్సరానికి గురువు అధిపతి అవుతాడు. లాస్ట్ ఇయర్ సన్ అయ్యాడు, సన్ రాశుల్లో కేతు ఉన్నాడు కాబట్టి మనం ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి ఇబ్బంది అని చెప్పుకున్నాము. అదే రకంగా మీరు కనుక చూసుకుంటే మొన్న మోడీ మీద కూడా కుట్ర జరిగింది, మీరు చూసే ఉంటారు. అంటే మీకు మీరు చూసారు లేదు తెలియదు నాకు. ఒక స్టేజ్ మీదకి వస్తే మోడీ గారు లేడీస్ అందరూ కలిసి అతని మీద ఒక బ్లేమ్ చేయాలి, ఏదో సంథింగ్ ఇబ్బంది పెట్టాలని తెలుసుకున్నాడు. తెలిసింది మొత్తం మీద, తెలిసి దాన్ని ఆపేశారు అవనివ్వకుండా. అంటే రాజకీయ నాయకులకేగా. అవును. ఇంకోటి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అనేకమైనటువంటి, ఇంకా పరభావనామ సంవత్సరానికి ముందే, ఎందుకంటే గురువు మిథునంలో ఉన్నాడు కదా, అనేకమైనటువంటి ప్రముఖులకి పెద్ద ఇబ్బంది ఉంటుంది. చాలా పెద్ద పెద్ద ప్రముఖులందరికీ ఈ నెలలోనే, ఈ జనవరి ఫిబ్రవరి మాసాల్లోనే ఉంటుంది. 2026 జనవరి ఫిబ్రవరి మాసాల్లోనే ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ధనికులకి, పెద్ద పెద్ద ప్రముఖులందరికీ కూడా ఏమిటి అసలు ఇట్లా అంటే ఈ గురువు మిథున రాశిలో ఉన్న ప్రభావం అండి ఇదంతా కూడా. గురువు మిథున రాశిలో ఉండగానే మనకి జనవరి మాసం కానీ ఫిబ్రవరి మాసం కానీ, మనకు మార్చిలో ఉగాది వస్తున్నా కూడా ఈ జనవరి నుంచే దీని ప్రభావం స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్కమ్యూనికేషన్స్. ఎందుకంటే గురువు మిథునంలో ఉంటూ గురువు యొక్క రాశుల్లో శాటర్న్ నుండి శని యొక్క రాశుల్లో రాహు ఉన్నాడు. ఆ రాహుకి మరలా మనకి జనవరి ఫిబ్రవరి మాసంలో చూసుకుంటే పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది, వాయుతత్వ రాశుల్లో ఉండేటువంటి పంచగ్రహ కూటమి. దీనివల్ల ఏమిటి అంటే, ఒకటి వెరీ క్లియర్లీ పరాభావన సంవత్సరానికి గురువు అలా అయినందుకు కొంతమందికి ఏదో అది చేస్తాను ఇది చేస్తానని అంటూ దాని విషయంలో పరాభవం పొందడం. అందులో ముఖ్యంగా గురువులు, ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేటువంటి వారికి, నేను గురువే కదా. అండ్ అలాగే కొంతమంది కమ్యూనికేషన్ రంగాల్లో ఉండేటువంటి వారికి, వీళ్ళందరికీ కూడా ప్రభావం చూపిస్తుంది. అంటే కొన్ని విషయాలు బయటకు రావడం వల్ల, ఎందుకంటే రహస్యంగా ఉండేటువంటి గ్రహాలు కదా ఇవన్నీ కలిసి, కొన్ని నిగూఢమైనటువంటి విషయాలు బయటకు రావడం వల్ల కూడా ప్రభావం జరుగుతుంది కొంతమంది ప్రముఖులకి. సీక్రెట్గా ఉండేటువంటి కొన్ని విషయాలు బయటకు రావడం వల్ల కూడా ప్రభావం జరుగుతుందని చూపిస్తుంది. అయితే ఈ గురువు ఎప్పుడైనా మిథునంలో ఉన్నప్పుడు, గురువు యొక్క రాశులు పాడైనప్పుడు సిగ్నల్స్ మీద ఎఫెక్ట్ పడుతుందండి ఇదంతా కూడా. మనం గతంలో కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నాను. ఈ జనవరి ఫిబ్రవరి మాసం నుంచి దీని ప్రభావం ఉంటుంది. సిగ్నల్స్, గాలిలో ఉండేటువంటి వాయువుల మీద దీని ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఒక్కోసారి టెక్నాలజీని నమ్ముకొని కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాం. ఒకవేళ సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా ఈ సిగ్నల్స్ అన్నీ ఆగిపోతే పరిస్థితి ఏమిటి అనే దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఉండాలి. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏటీఎంకి వెళ్ళి మనం మనీ తీసుకొస్తున్నాం. ఏటీఎంకి వెళ్ళి మనీ తీసుకొచ్చేది కూడా సిగ్నల్స్ పోతే మనకి అక్కడ నుంచి కూడా మనకి మనీ రాదు. టెక్నాలజీ కట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు వీలైనంత మటుకు కొంత డబ్బు కూడా ఇంట్లో పెట్టుకోండి. ఎంతసేపు పేటిఎంలో, గూగుల్ పేలు, ఇప్పుడు సిగ్నల్స్ కట్ అయిపోయి మీ గూగుల్ పే ఎలా వాడతారు? అదే క్యాష్ వాడటమే దాదాపు తగ్గిపోయింది అసలు జనాలకి. అందుకని నేనేం చెప్తానంటే, సరే బ్యాంకులో ఒక 50,000 ఉందనుకోండి, క్యాష్ 50,000 లక్ష ఉంది బ్యాంకులో, మీరు ఒక 50,000 తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి.
ఆ బ్యాంక్లో ఉంది కదా, ఫోన్లో ఉంది కదా, యాప్లో ఉంది కదా, నేను వెంటనే నేను చేసేస్తాను అనేటువంటిది పెట్టుకోకండి దయచేసి. ఈ నెట్వర్క్స్కి వీటికి నెట్వర్క్ని నమ్ముకొని ఏం కాదులే అనేటువంటిది ధీమాగా ఉండకూడదు. పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. అది ఇంకా పరాభవనం సంవత్సరం ముందే కూడా స్టార్ట్ అవ్వచ్చు, పరాభవనం అవ్వచ్చు. మనం ఏం చెప్పలేం. ఎప్పటిదాకా గురుగారు నెక్స్ట్ ఇది ఉంటుందండి, ఇదంతా కంటిన్యూస్గా ఉంటుంది. ఎందుకంటే గురువు మూలధనానికి కారకుడు. బ్యాంకింగ్లో బ్యాంక్ ధనానికి కారకుడు గురువు. మూలధనం ఎవరికైనా సరే మూలధనం ఈయన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో కొంత ఉంటుంది అని చెప్పడానికి కారణం ఏంటంటే 9th హౌస్ బాగుంటే ఇతనికి బ్యాంకులో 4 డబ్బులు ఉంటాయని చెప్తాం. 9th హౌస్ పాడైపోయింది అనుకోండి, దాచుకునే డబ్బు ఉండదు ఆ వ్యక్తి దగ్గర. దాచుకునే డబ్బు ఉంటే ఏంటి, మనిషి హ్యాపీగా ఉంటాడు. నాకేంటిలే బ్యాంకులో 10 లక్షలు ఉందిలే, 20 లక్షలు ఉందిలే, కోటి రూపాయలు ఉందిలే, కనీసం 1,00,000 ఉందిలే, ధీమాగా ఉంటాడు. బ్యాంకులో డబ్బులు లేవు అనుకోండి, కంగారు వచ్చేస్తుంది, అసలు దాచుకునే డబ్బు లేదు. అందుకే సైకాలజిస్టులు ఏం చెప్తారంటే మీరు ఎప్పుడు పర్సులో 10,000 పెట్టుకోండి అంటాడు. అంటే తెలియకుండా ఒక భరోసా. 1,00,000 ఉంది ఎగ్జాంపుల్లో, 10,000 ఉంది, ఎప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయిలే. మీకు చాలా అప్పులు ఉన్నాయండి ఎవరికైనా, కానీ జేబులో ఎప్పుడు 10,000 పెట్టుకోమని చెప్తారు. అదొక తెలియని ఒక భరోసా. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకేంట్లే అనే ఫీలింగ్ ఇస్తుంది అనమాట. అందుకని ఇది పాటించమని చెప్తుంటారు. కాబట్టి నేనేం చెప్తానంటే కమ్యూనికేషన్ రంగాలకి, టెక్నాలజీకి, శాటిలైట్ ద్వారా పనిచేసేటువంటి కొన్ని ఏవైతే ఉంటాయో, ఫ్లైట్లు అనుకోండి, ఫోన్లు అనుకోండి, ఇప్పుడు వాళ్ళంతా కూడా శాటిలైట్ ఆధారంగా నడుస్తుంది. ఇప్పుడు మీరు బ్యాంకులో ఏటీఎంకి వెళ్ళి మీరు డబ్బులు తీస్తున్నారంటే ఎలా నడుస్తుంది అనుకుంటున్నారు? అది ఇక్కడ నుంచి మీరు నొక్కంగానే బ్యాంకులో ఉండేదానికి వెళ్ళిపోతుంది. శాటిలైట్ ద్వారానే వెళ్తుంది అదంతా కూడా కమ్యూనికేషన్. కాబట్టి శాటిలైట్స్ ఎఫెక్ట్ అయ్యే టైం రాబోతుంది. సో చాలా 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 కేర్గా ఉండాలి. మీకు గతంలో ఆల్రెడీ 4-5 నెలల క్రితమే చెప్పిన, మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే వాయుతత్వ రాశుల్లో గ్రహాలన్నీ ఫామ్ అవ్వబోతున్నాయి ఇంకా నెక్స్ట్ ఫిబ్రవరి మాసంలో. కాబట్టి ఏంటంటే ఇది చాలా కేర్గా, నాకేంట్లే బ్యాంకులో డబ్బులు ఉన్నాయి కదా, ఇంట్లో తెచ్చుకోబెట్టుకోపోయినా సరిపోతుంది అనుకొని చేసుకోకండి. ఎంతో కొంత డబ్బు, 1,00,000 ఒక 50,000 ఇంట్లో పెట్టుకోండి. అన్నీ చాలామంది ఏం చేస్తారంటే రూపాయి జేబులో ఉండదు, అన్ని బ్యాంకులోని, ఏటీఎంలోని, పేటీఎంలో ఉంటాయి. సడన్గా అయిపోయింది, ఏం చేస్తారు? అప్పుడు మీరు ఎవరిని అడుగుతారు? ఇవాళ రేపు ఉండే కమ్యూనికేషన్స్ ఏమో చాలా తక్కువ, జనాలకి ఉండేది. అహం పెరిగిపోయింది. పక్కోని రూపాయి అడగాలంటే నేను ఎందుకు అడగాలి, లేకపోతే పక్కోటితో ఏదైనా మాట్లాడాలంటే నేను ఎందుకు మాట్లాడాలని అహంతో ఉన్నాడు మనిషి. సడన్గా ఇదైపోతే ఏం చేయాలో అర్థం కాదు. పక్కోడిని పలకరించట్లే మనిషి. ఒకప్పుడు అంటే పక్కింట్లోకి పిల్లలు మనం బియ్యం తెచ్చుకునే వాళ్ళం, ఉప్పు తెచ్చుకునే వాళ్ళు, పప్పు తెచ్చుకునే వాళ్ళు వెళ్ళి అడిగి. ఇప్పుడు ఎలా ఉంది జనాలు చూశారుగా. కాబట్టి కరెన్సీ ఎంతో కొంత మీ దగ్గర పెట్టుకోండి. ఓ 10,000 జేబులో పెట్టుకోండి. లేకపోతే ఏమవుతుందంటే సడన్గా మీకు గనక ఆగిపోతే శాటిలైట్స్ కానీ ఇవన్నీ అప్పుడు కంగారు పడి పరిగెట్టాల్సి వస్తుంది. క్యాష్కి అప్పుడు మనం ప్రాబ్లం పడాల్సి వస్తుంది. కాబట్టి శాటిలైట్స్కి ఈ వాయుతత్వం అంటే ఒక్కోసారి చూడండి, ఇప్పుడు వాయుతత్వ రాశిలో ఉన్నప్పుడు గాలి ద్వారా వచ్చేవి, గతంలో ఆల్రెడీ చెప్పాను కానీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. గాలి ద్వారా, వాయు ద్వారా వచ్చేటువంటి విషవాయువులు అనుకోండి, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కొన్ని లేనివి క్రియేట్ చేయడం. మనం గతంలో కూడా ఈ విలేకరులకు ఇబ్బంది వస్తుందని చెప్పాను, మీకు గుర్తుందా? కేసులు అవుతాయి వాళ్ళ మీద అని ఒక 3 నెలల క్రితమే ఎప్పుడు చెప్పినట్టున్నాను. బికాజ్ ఆఫ్ కారణం ఏంటంటే ఈ మిథున రాశి అనేటువంటిది విలేకరులు, వాయుతత్వ సంబంధించిన, కమ్యూనికేషన్ సంబంధించిన వీటికి కారకుడు. ఆ రాశుల్లో గురువు వచ్చినప్పుడు ఇటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇక షేర్ మార్కెట్ క్రాష్ అవుతుందని చెప్పుకున్నాం, అది ఎట్లా పోయింది, ఇది అవుతూనే ఉంటుంది మాటికి. ఇప్పుడు ఇంకా ఈ 6 months కూడా ఇంకా నెక్స్ట్ ఇంకా ఎలాంటి పరిణామాలు చూడొచ్చు? ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మీరు మనకి 9-10 months బ్యాక్ వీడియోస్ కనుక తీస్తే అందులో కూడా చెప్పాను, హిందువులే గొడవ పెట్టుకుంటారు. శ్రీ వైష్ణవ్ గొప్పదంటే లేదు శైవం గొప్పదని. ఈ గొడవ ఇంకా ఎక్కువ అవ్వబోతుంది ఫ్యూచర్లో, చాలా పెరుగుతుంది ఇది. అంటే లేదు మేము ఇలా అన్నారంటే లేదు మా విష్ణువే చాలా గొప్పవాడు, శ్రీ వైష్ణవ్ ఇదే చాలా గొప్పది అంటే లేదు శైవం చాలా గొప్పది అనేటువంటి అనవసరమైనటువంటి గొడవలు పెరగనున్నాయి. బికాజ్ ఆఫ్ జూపిటర్ ఇస్ ది కారక ఆఫ్ ఈ సంవత్సరానికి, పరాభవన సంవత్సరానికి కారకుడు అవుతున్నాడు గురువు ఆధ్యాత్మిక కారకుడు, గురువులకు కారకుడు. అందుకని ఏమవుతుంటుందంటే వాళ్ళకే కొంచెం తారతమ్యాలు రావడం, ఇవి పెరగనున్నాయి, ఖచ్చితంగా పెరుగుతాయి ఇవి. కాబట్టి మనిషి వాటికి లోనవ్వకుండా అంతా పరమాత్మ అంతా ఒక్కడే, శివుడు రూపంలో వచ్చాడు, విష్ణు రూపంలో వచ్చాడు, బ్రహ్మ రూపంలోనేమో ఆయన సృష్టిని సృష్టిస్తే
విష్ణువు రూపంలో వ్యాపించున్నాడు, శివుడు రూపంలో లయం చేసుకుంటున్నాడు. ఒకే పరమాత్మ ఆ 3 రూపాల్లో ఉన్నాడు అనేటువంటి జ్ఞానాన్ని పొంది మనం ముందుకెళ్తుండాలి. అంతేగాని ఎవరో ఏదో టెంప్ట్ చేసేసారు, ఎవరో ఏదో అంటున్నారు, దాన్ని మనం పట్టుకొని దాన్ని గొడవల్లోకి వెళ్ళిపోవడం ఇది కాదు. ఓకే. ఎందుకంటే మనలో మనకు సామరస్యం లేకపోవడం వల్ల బయటవాడు వచ్చి మనల్ని పరిపాలిస్తున్నాడు ప్రతిసారి కూడా. అంతే కదా, ముందు మనలో యూనిటీ ఉండాలి first ఎగ్జాక్ట్లీ అసలు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. గురుగారు, గతంలో మీరు చెప్పారు ఏలియన్స్ అంటే గ్రహాంతల వాసులు కూడా వచ్చే ఛాన్స్ ఉంది అన్నట్లు చెప్పారు. అది మన భారతదేశానికేనా గురుగారు? వస్తుందండి. అంటే గ్రహాంతర సంబంధించిన కొన్ని సిగ్నల్స్ మనకు అందడము, ఓకే. గ్రహాంతల వాసుకు సంబంధించినటువంటి కొన్ని కొత్త విషయాలు మనకు తెలియడము, పలానా గ్రహం మీద ఈ గ్రహాంతర వాసులు తిరుగుతున్నారనే ఇన్ఫర్మేషన్ మనకు తెలియడము, వాళ్ళ నుంచి సిగ్నల్స్ అందడము, ఇటువంటివి కూడా ఖచ్చితంగా మనకు అందుతాయి. అంటే వాళ్ళ నుంచి ఏంటి వీళ్ళు ఇంత అప్డేట్గా ఉన్నారా, లేకపోతే ఇంత మనం 2 రోజుల నుంచి మనం కనిపెట్టలేకపోయామే, మన భూమి మీదే కొన్ని ప్రదేశాలు వాళ్ళు దాచుకొని వెళ్తున్నారని ఇట్లాంటివి కూడా మనం వినొచ్చు ఫ్యూచర్లో. ఓకే. అంటే వాళ్ళ గురించి కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇన్ఫర్మేషన్, వస్తుంది. చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ రానుంది ఫ్యూచర్లో. ఫ్యూచర్లో అంటే గురుగారు ఈ 1 year ప్రెడిక్షన్ ఈ 1.5 చెప్తున్నారా year మీరు? లోనే, 1.5 year లోపే 1.5 year ఇవన్నీ లోపలే కూడా ఇవన్నీ జరిగేది. జరుగుతాయి. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఓకే గురుగారు, మీరైతే ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. సో మనందరం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు చెప్పిన దానికి తగ్గట్టు దైవారాధన చేసుకుంటూ మనం కొంతవరకు వీటి నుండి తప్పించుకోవాలి. నిత్య దేవత ఆరాధనే ముఖ్యమండి. అవును గురు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం పూజలో కూర్చున్నప్పుడు మనము ఎవరిని మెప్పిస్తున్నాము, ఎవరితో మనం ఎవరిని పూజిస్తున్నాము అనే స్పృహ ఉండాలి. అప్పుడు మనం ఆ స్పృహతో చేసినప్పుడు ఆ కనెక్టివిటీ చాలా బలంగా ఉంటుంది. అట్లా మనం ఒక మనిషితో మాట్లాడేటప్పుడే మనం సీఎంతోనా పిఎంతోనా మన కొలిక్తో మాట్లాడుతున్నాం అన్నప్పుడు ఒక వేవ్ లెంత్ ఉంటుంది. అవును. ఇష్టపడ్డ వాళ్ళతోనా అది పిల్లలతోనా అన్నప్పుడు మరి నువ్వు చేసేది ఏంటి, పూజ దేవత చేస్తున్నావు. సో ఆ స్పృహ నీకు మైండ్లో ఉండి చేసినప్పుడు ఆ రక్షణ మీకు బలంగా ఉంటుంది. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.